రాయలసీమ రాజకీయాల్లో ఉదయగిరి నియోజకవర్గం ప్రత్యేకమైనది. ఈ ప్రాంత ప్రజల్లో రాజకీయ చైతన్యం అధికం. అందుకే స్వతంత్ర అభ్యర్థులతో పాటు అన్ని పార్టీలను గెలిపించారు స్థానిక ప్రజలు. ప్రస్తుత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 4 సార్లు ఇదే సెగ్మెంట్ నుంచి గెలిచారు. కానీ ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి మొత్తానికే పోటీలోనే లేరు. వైసీపీ నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగారు. విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ దక్కించుకున్నారు. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2 సర్వేలో వచ్చినటువంటి అంచనాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 28వ తారీఖున చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో ఉదయగిరి నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయి ఒక్కసారి రివైండ్ చేసి చూసుకుందాం. పందెంకోళ్ళు 1 సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46%, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 48%, ఇతరులకు 6% ఓట్లు వస్తాయని ఉదయగిరిలో చేసినటువంటి పందెంకోళ్ళు 1 సర్వేలో వెల్లడైంది. మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి ఉదయగిరి నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంచనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కీలకమైనటువంటి ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 48% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 44% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్ళు 2 సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో ఇతరులకు 8% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పందెంకోళ్ళు 1 సర్వేకు పందెంకోళ్ళు సర్వే 2 మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. ఉదయగిరి నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి 46% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటే తాజా సర్వేలో 2% పెరిగి 48%గా కనిపిస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అప్పట్లో ప్రొజెక్ట్ అయిన బొల్లినేని వెంకట రామారావుకు పందెంకోళ్ళు 1 సర్వేలో 48% ఓట్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తే తాజాగా టీడీపీ టికెట్ దక్కించుకున్న కాకర్ల సురేష్కు 44% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీకే స్వల్ప ఎడ్జ్ ఉన్నట్లు తెలుస్తోంది. పందెంకోళ్ళు 1, పందెంకోళ్ళు 2 2 సర్వేల్లో ఉదయగిరి నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా ఈ నియోజకవర్గంలో కాకర్ల సురేష్ వ్యక్తిగత ఇమేజ్ అతనికి వారి పార్టీకి అడ్వాంటేజ్గా కనిపిస్తోంది. సెగ్మెంట్లో టీడీపీ సీనియర్ల నుంచి సహకారం కూడా ఆయనకు అందుతోంది. టీడీపీ వైపు యువత చూస్తున్నారు, ఆదరిస్తున్నారు అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. మరోవైపు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలోకి షిఫ్ట్ అవడం ఒక అడ్వాంటేజ్. మేకపాటి కుటుంబ నేపథ్యం వైసీపీకి కూడా ప్లస్ పాయింట్ అవుతోంది. టీడీపీలో అంతర్గత విభేదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలున్నాయి. జగన్ ప్రభుత్వం ఆ పార్టీ సంక్షేమ పథకాలపై ఆశలు పెట్టుకుంది. అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.